ఒక చిన్న అందమైన ఊరిలో సీను అనే ఒక బురతరు ఉండేవాడు. సీనుకి 7 సంవత్సరాలు. చాలా అల్లరి, చాలా తెలివి మరియు అందరికీ ఇష్టమైన చిన్నోడు. సీను అంటే ఊరంతా సందడే. ఎప్పుడూ నవ్వుతూ, అల్లరి చేస్తూ, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉండే చిన్నోడు. ఒకరోజు స్కూల్కి వెళుతూ సీనుకి రోడ్డు పక్కన ఒక చిన్న కుక్క కనిపించింది. ఆ కుక్కకి గాయమై చాలా బాధగా ఉంది. మొదట సీను అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కాని ఆ చిన్న కుక్కని చూసి తన మనసు ఒప్పుకోలేదు. వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి బ్యాండేజ్ మరియు తినడానికి ఆహారం తీసుకొచ్చాడు. చాలా జాగ్రత్తగా ఆ కుక్కకి బ్యాండేజ్ కట్టాడు. ఆ రోజునుంచి ఆ చిన్న కుక్క సీనుని వదిలి వెళ్ళలేదు. ప్రతిరోజూ సీను స్కూల్కి వెళ్తుంటే ఆ కుక్క కూడా అతని వెంట వెళ్ళేది. కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. స్కూల్ అయిపోయాక సీను మరియు ఆ చిన్న కుక్క ఊరంతా తిరుగుతూ, ఆడుకుంటూ చాలా సంతోషంగా గడిపేవారు. కాని ఒకరోజు ఒక చెడ్డ మనిషి సీనుని గమనించాడు. సీనుని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం అమ్మేయాలని అనుకున్నాడు. మరుసటి రోజు ఆ మనిషి సీను దగ్గరకు వచ్చి ఒక ఐస్ క్రీం ఇచ్చాడు. మొదట సీను వద్దు అన్నాడు. కాని ఆ ఐస్ క్రీం చూసి చివరికి తీసుకున్నాడు. ఐస్ క్రీం తిన్న కొద్దిసేపటికే సీనుకి తల తిరిగినట్టు అనిపించింది. మెల్లగా సీను కింద పడిపోయాడు. ఆ చెడ్డ మనిషి సీనుని తీసుకుని అక్కడ్నుంచి పారిపోయాడు. సాయంత్రం అయినా సీను ఇంటికి రాలేదు. అమ్మా, నాన్న, అమ్మమ్మ చాలా భయపడ్డారు. ఊరంతా వెతికారు. కాని సీను ఎక్కడా కనిపించలేదు. మరుసటి ఉదయం ఆ చిన్న కుక్క ఇంటి ముందు వచ్చి బిగ్గరగా మురుగుతూ ఒకవైపు పరుగెత్తింది. సీను వాళ్ళ నాన్న ఆ కుక్క వెనకాల వెళ్ళాడు. ఆ కుక్క ఊరి బయట ఉన్న ఒక పాత ఇంటి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ ఇల్లు చాలా భయంకరంగా కనిపించింది. వెంటనే సీను వాళ్ళ నాన్న పోలీసులకు ఫోన్ చేశారు. కొద్దిసేపటికి పోలీసులక్కడికి వచ్చారు. కిటికీలోనుంచి చూసి సీను లోపల బంధించబడి ఉన్నాడని గుర్తించారు. వెంటనే లోపలికి వెళ్లి సీనుని రక్షించారు. ఆ చెడ్డవాళ్లని కూడా పట్టుకున్నారు. సీను మళ్లీ తన కుటుంబంతో కలిసిపోయాడు. అందరూ ఆనందంతో సీనుని హత్తుకున్నారు. సీనుకి సహాయం చేసిన ఆ చిన్న కుక్కని వాళ్లు తమ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇప్పుడైతే సీను మరియు అతని బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటికీ కలిసి సంతోషంగా జీవించారు. పిల్లలు, తెలియని వాళ్ళని సులభంగా నమ్మకండి. మరియు మనము కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తే దేవుడు కూడా మన కష్టంలో సహాయం చేస్తాడు. ఈ కథలో సీను సహాయం చేసిన ఆ చిన్న కుక్క చివరికి సీనుకే సహాయం చేసింది.